Coming to the point, for last 3-4 days, హాట్ టాపిక్ ఇన్ ఏపీ. జరగకూడనటువంటి వ్యాఖ్యలు జరిగినాయి అన్ఫార్చునేట్లీ. దానికి తగ్గట్టుగానే రియాక్షన్ వస్తుంది. అయితే ఈ రియాక్షను ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్కే పరిమితమైంది. అలాగని చెప్పేసి దేశం అంతా పాకిందని కాదు, కానీ జాతీయ స్థాయిలో జాతీయ మహిళా కమిషన్ దృష్టికి వెళ్ళింది. వాళ్ళు దీన్ని సుమోటోగా స్వీకరించారు. కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డీజీపీకి ఆదేశించడం, అలాగే ఏం చర్యలు తీసుకున్నారో పూర్తి స్థాయి నివేదిక 3 రోజుల్లో పంపించమంటం జరిగింది. సో దానికి తగ్గట్లుగా ఆ రోజు హోస్ట్గా ఉన్నటువంటి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు గారికి పోలీసు రిమాండ్ విధించడం జరిగింది 14 రోజుల పాటు. అయితే కొన్ని డౌట్స్ వచ్చినాయి దీనికి ముందు. ఆ రోజు వ్యాఖ్యలు చేసింది ఇప్పటికీ దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్న, వీడియోల మీద వీడియోలు వదులుతూ ఇప్పటికీ బేషరతు క్షమాపణలు చెప్పకుండా ఇంకా సమర్థించుకుంటూ, అలాగని ధైర్యంగా బయటికి రాకుండా కలుగులో ఎలుకలాగా దాక్కుంటున్న, ఎక్కడున్నాడో తెలియకుండా పోలీసులు కళ్ళు కప్పి తిరుగుతున్నటువంటి కృష్ణరాజు ఒకవైపు ఉంటే, ఆయన కదా చేసిన వ్యాఖ్యలు ఆ రోజు ఆ డిబేట్లో, సాక్షి డిబేట్లో యాంకర్గా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు సమర్థిస్తూ మాట్లాడటం, దాన్ని కోర్టు ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుంది, ఇది నిలబడుతుందా ఆయన మీద కేసు అని అనుకున్న సందర్భంలో కోర్టు చాలా తీవ్రంగానే పరిగణించిందని అర్థమవుతుంది. ఆయన ఆ వ్యాఖ్యలు స్వయంగా చేయకపోయినా సమర్థిస్తూ మాట్లాడిన మాటలు, ఎస్ నేను చూశాను అని ఒక ఇంగ్లీష్ పత్రికను ఉటంకిస్తూ, అమరావతి అని పేరే లేకుండా ఆర్టికల్లో నేను కూడా చూశానని చెప్పేసి ఒక స్వచ్ఛంద సంస్థ లేదంటే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ని, రిపోర్ట్ని దాన్ని వక్రీకరించి కొన్ని రాష్ట్రాల్లో ఏ రకంగా ఉంది ఈ సెక్స్ వర్కర్ల రేషియో అన్నదానికి, ఇది రెగ్యులర్గా జరిగేదే ప్రతి సంవత్సరం, ఒక్కొక్క సర్టెన్ పీరియడ్లో ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతుంటాయి. దాన్ని అమరావతికి ఆపాదించి, అది కూడా ఒక రాజకీయ నేపథ్యంలో ఆయనేమో సమర్థించుకుంటున్నాడు, వీడియోల మీద వీడియోలు రిలీజ్ చేస్తూ ఇది ఒక సామాజిక సమస్య, ఈయనేదో పెద్ద సామాజిక ఉద్యమకారుల్లాగా, ఈయనేదో ఉద్ధరించేటటువంటి ఆ రుగ్మతల మీద మాట్లాడేటటువంటి ఒక ఎనలిస్ట్ లాగా. అసలు టాపిక్ స్టార్ట్ అయిందే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని దేవతల రాజధాని అంటున్నాడు, అది అసలు కానే కాదు అని చెప్పేసి ఈ ఆర్టికల్ లింక్ చేసి మాట్లాడిన దాన్ని కొమ్మినేని శ్రీనివాసరావు గారు బాహాటంగా సమర్థిస్తూ, నవ్వుతూ, వెకిలుగా ప్రోత్సహించే విధంగా చేసిన దాన్ని కోర్టుల్లో ఎంతవరకు నిలబడుతుంది, లీగల్ స్క్రూటినీకి ఎంతవరకు నిలబడుతుంది అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ ఈరోజు కోర్టు ఆయన 14 రోజుల రిమాండ్ విధించింది. అంటే దీనిలో ఒక ప్రైమా ఫేసి కనపడుతోంది. పోలీసులు ఇది ఒక అనుకోకుండా యాదృచ్ఛికంగా వచ్చినటువంటి మాటలు కాదు, అలాగే యాంకర్ కూడా యాదృచ్ఛికంగా వదిలేసినటువంటి ఇది కూడా కాదు, ఇది ఒక ప్రీ ప్లాన్డ్గా దీని వెనక ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ఉంది అని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో ఇచ్చిన దాన్ని జడ్జి గారు ఆమోదిస్తూ రిమాండ్ ఇచ్చారు అని అంటే కోర్టు కూడా ఇది సహేతుకమే అని భావించినట్లుగా ఉంది. ఈ కుట్రకోణాన్ని ఛేదించాలంటే రిమాండ్కి ఇవ్వాలని చెప్పేసి అన్నది యాక్సెప్ట్ చేశారు. సార్ సరే, దీనికి శిక్షలు ఎంత స్థాయిలో పడతాయి అదంతా ఒక ఎత్తు అయితే, ప్రధానంగా ఇప్పుడు వినపడుతున్న మరో విమర్శ కూటమి ప్రభుత్వం మీద, ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎంతవరకు బాధ్యులు, అంతకన్నా ఎక్కువ బాధ్యత ఆ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసినటువంటి, అలాగే ఆ మీడియా అధిపతుల మీద కూడా ఉండాలి కదా. మీడియా మీద చర్యలేవి, మరి మీడియా మీద కూడా కేసులు పెట్టారు, కానీ వాటి మీద చర్యలేవి అని చెప్పేసి కూడా వినపడుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న మీ ముందుంది రఫీ గారు. నమస్కారం సార్ సురేష్ గారు, మీకు అలాగే కాంగ్రెస్ ప్రతినిధి గారికి, అలాగే సీనియర్ నాయకురాలు వనజ గారికి, అలాగే కృష్ణాంజనేయులు గారికి, సిటీ 24/7 వీక్షకులందరికీ కూడా నమస్కారం. సార్, ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ చర్చ కాకతాళీయంగానో లేకపోతే యాదృచ్ఛికంగానో ఈ చర్చను పెట్టలా సాక్షిలో.
తిరుపతిలో అంతకు ముందు 2 రోజుల ముందు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల్ని వక్రీకరించి సాక్షి పత్రికలో, సాక్షి ఛానల్లో విస్తృత ప్రచారం చేయాలి, గోరంత కొండంతలు చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జరిగింది. ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చి వెళ్ళిన తర్వాత అమరావతి నిర్మాణాలు ఊపందుకున్నాయి. టెండర్స్ కన్ఫర్మ్ అయిపోయినాయి, అగ్రిమెంట్ అయిపోయింది, ఊపందుకున్నాయి. అందులో పనిచేసేటువంటి టెక్నీషియన్స్ చాలా రాష్ట్రాల నుంచి వస్తున్నారు. వాళ్ళకి షెడ్లు కూడా వేస్తున్నారు తాత్కాలిక వాళ్ళు ఉండటం కోసం. మళ్ళీ పూర్వ వైభవం రాబోతా ఉంది, పెట్టుబడులు కూడా రాబోతా ఉన్నాయి. ముందుగా అమరావతి మీద టార్గెట్ చేద్దాం. ఈ అమరావతిని అది ఒక దేవతల రాజధాని అని చెప్పి అంటున్నారు. ఇలా చెప్తే అది ప్రజల్లోకి వెళ్తుంది, బ్యాడ్ ఇమేజ్ తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు ఒక పథకం వేసుకున్నారు. దాని ప్రకారంగానే కృష్ణరాజు సందర్భం లేకుండా ఆ విషయం ఎత్తాడు. అది ఎంత తీవ్రమైనటువంటి మాట అండి. అమరావతి వేశ్యల రాజధాని అంటే మహిళలే వేశ్యల, మగవాళ్ళు పురుషులు వేశ్యలు కాదా? ప్రత్యేకించి మహిళలు టార్గెట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ మహిళలు వేశ్యలు ఎక్కువ ఉన్నారని చెప్పడం, దాన్ని కొమ్మినేని గారు నేను కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూశానండి అని చెప్పి ఆయనకి సపోర్ట్ చేయటం. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏముంది? అమరావతి గురించి ఆయన రాశాడా? అసలు వైశ్యావృత్తి ఇప్పుడు పుట్టిందా? ఈ భూమి పుట్టిన దగ్గర నుంచి ఉంది. మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. మధ్యలో ఎయిడ్స్ వచ్చింది. ఎయిడ్స్ నివారణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థలు చర్యలు తీసుకుంటా ఉన్నాయి. రాను రాను తగ్గుతూ ఉంది. ఆ తగ్గే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కర్ణాటక కంటే ఎక్కువ ఉండొచ్చు, ఒరిస్సా కంటే తక్కువ ఉండొచ్చు. దాన్ని భూతత్వంలో చూపించి రాజధానికి ముడిపెట్టడం. నువ్వు ఆ విషయం ఒకటే మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో ఈ రకంగా ఉంది, ఈ ఎయిడ్స్ వ్యాధిని తగ్గించడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయని చెప్పి చర్చ నువ్వు పెడితే నిన్నెవరూ అబ్జెక్షన్ చేసేవాళ్ళు కాదు. ఇవాళ ఎన్నో వీడియోలు చూపిస్తా ఉన్నావు, అవన్నీ అనవసరం. నువ్వు రాజధాని, ఇది దేవతల రాజధాని కాదు, ఇది వేశ్యల రాజధాని అన్నావు అంటే నీ నాలిక చీరేయాలి పట్టుకొని. అతను దొరికితే అతని నాలిక చీరేయాల. గౌతమ బుద్ధుడు నడియాడాడని కాలచక్ర మహాసభలు ప్రపంచవ్యాప్తంగా జరిగిన దలైలామా వచ్చాడు పాత అమరావతికి 2004లో. నేను కూడా వెళ్ళా జైపాల్ రెడ్డి గారితో పాటు. అలాగే హైందవ పురాణాల్లో అమరావతికి ఒక స్థానం ఉంది. అది కాకుండా అమరావతి నిర్మాణం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి ముస్లింలు మసీదుల్లో ప్రార్థన చేసి, క్రైస్తవులు చర్చిలో ప్రార్థన చేసి, హిందువులు పలు దేవాలయాల్లో ప్రార్థన చేసి మట్టి తీసుకొచ్చి పెట్టారు దగ్గర. ఒక పవిత్రమైనటువంటి ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తూ ఉంటే, నేను అనేక సార్లు చెప్పేవాడిని, జగన్మోహన్ రెడ్డి కాదు కదా అమరావతి రాజధానిని ఆపలేడు, ఎందుకంటే దాని వెనక దేవతల శక్తి ఉంది, ప్రజల ఆకాంక్ష ఉంది అని చెప్పేవాడిని. ఏమైంది? దాని కాదన్నవాడు మట్టిలో కొట్టుకుపోయాడు, దరిదాపుల్లో గెలవలేకపోయాడు. అయినప్పటికీ అతను ఒక వింత రోగి జగన్మోహన్ రెడ్డి. దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి కొడుకుగా పుట్టడం, అతను హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవటం, అతను వారసుడుగా రావటం,
ఈ రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ స్థానం తీసుకోవటం, ఆ అబద్ధాలు చెప్పి ఒక పర్యాయం ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు. సరే, ముఖ్యమంత్రి అయిన తర్వాత అతని దోపిడీ రోజు పత్రికల్లో వస్తూ ఉంది. ఇవాళ భారతీయ సిమెంట్కి ఏ రకంగా సున్నమరాలు దోచిపెట్టా అన్ని రోజుకొకటి వస్తూ ఉంది. తన అవినీతి బయటకు వస్తుంది. ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ ప్రగతి పరుగులు పెడతా ఉంది. ఇక నాకు భవిష్యత్తు ఉండదు, నన్ను ప్రజలు ఈసడించుకుంటారు, ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేసేటువంటి పనుల్ని ప్రజల్లో చులకన చేయాలా, హేళన చేయాలా, అది తప్పని చెప్పాలనే కుట్రలో భాగంగా ఈ కొమ్మినేని అండ్ కృష్ణరాజు మ్యాచ్ ఫిక్సింగ్. ఏమండి, లక్ష్మీ పార్వతి మీద ఒక కాలరు ఏదో పొరపాటు మాట మాట్లాడితే 5 నిమిషాలు క్లాస్ పీకాడు. ఒక మహిళను మీరు అలా అనకూడదు, అది తప్పు, ఇది తప్పు అని చెప్పేసి మాట్లాడిన కొమ్మినేని అసలు రాజధానినే వేసిన రాజధాని అంటుంటే మీరు అలా చెప్పకూడదు, అది చాలా తప్పు, మీరు దాన్ని విత్డ్రా చేసుకోండి అని చెప్పవలసింది పోయి మీ మీద ట్రోల్ చేస్తారేమో అని సానుభూతి, మీ మీద ట్రోల్ చేస్తారేమో సోషల్ మీడియాలో అని సానుభూతితో అతన్ని ప్రోత్సహించాడు. అంటే వీళ్ళిద్దరికీ తెలుసు తిరుపతిలో జరిగినటువంటి సమావేశం ఆజ్ఞలని వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు. అంటే దీని వెనక ఒక పెద్ద కుట్ర ఉందని, అదేదో ఆషామషిగా అతనేదో యాదృచ్ఛికంగా చెప్పాడు, ఇతనేదో యాంత్రికంగా మాట్లాడాడు అనేది కాదు. మీరు ఇలా చెప్పండి, నేను ఇలా చెప్తాను, దీనికి విస్తృత ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం, ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ ఇతర దేశాల వాళ్ళు కానీ రావద్దు, ఇక్కడంతా వ్యభిచార కూటమిది, వ్యభిచార కేంద్రానిది, మీ కంపెనీలకి చెడ్డ పేరు వస్తుంది అక్కడ మీరు కంపెనీలు పెడితే అనేటువంటి ఒక వాతావరణాన్ని, ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ కుట్రలు, రోజువారీ కుట్రలు ఎలా చేయాలో నిర్ణయాలు తీసుకున్నారు. అయితే దొంగలు దొరికిపోతారు సార్, దొంగలు దొరికిపోతారు. అలాగే మొదటి ప్రయత్నంలోనే వాళ్ళు ఒక 100 చేయాలనుకున్నారు, మొదటి ప్రయత్నంలోనే దొరికారు. వాళ్ళు మాట్లాడతారు, కంబంపాటి శిరీష చేత కేసు పెట్టించారు, కంబంపాటి శిరీష మీద మీరు 15 కేసులు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు ఆమె మీద. ఆమె ఒక ఎస్సీ నాయకురాలు, ఆమె రాజధాని ఉద్యమ నాయకురాలామా, ఒక రైతు కూడా, ఆమె కూడా పొలం ఇచ్చింది. ఆ ప్రాంతంలో అందరూ వేసిల్లు అంటే 34% దళితులు ఉన్నారు, చుట్టూ ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆమెకు హక్కు లేదా కేసు పెడతానికి? అంటే మీ మీద కేసు పెట్టడానికి కూడా మీకు సెలక్షన్ కావాలా? ఒక అగ్రకులస్తులో కమ్మవారు పెడితే ఇదిగో చూసారా కమ్మవారు పెట్టారని చెప్పడానికి. ఆ ఎస్సీ మహిళ, ఆమెకు జరిగినటువంటి అన్యాయం, దౌర్జన్యం, ఆమెను పోలీసులు ఏ రకంగా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు, అన్ని పత్రికల్లో కవర్, మెయిన్ ఎడిషన్స్ లో వచ్చినాయి. ఆమెకి బాధ కలిగిందండి, పెట్టింది కేసు, ఎవరు పెడితేనేమి. ఎగ్జాక్ట్లీ కాబట్టి రఫీ గారు, ఇదే బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటారు, బొంకలేన మీద అంటారు కదా, అట్లాగూ నువ్వు చేసింది తప్పు, దాని గురించి మాట్లాడకుండా వాళ్ళు కేసు పెట్టారు, వీళ్ళు కేసు పెట్టారు, ఎవరు కేసు పెడితే ఏంటి, నేను కూడా కేసు పెట్టే అధికారం ఉంటుంది. ఏ మహిళలే పెట్టాలా? మహిళలే పెట్టాలేంటి? మహిళల తరపున పురుషులు పెట్టకూడదా కేసు? కాదు, వాళ్ళ ఫోటోలకి చెప్పులతో కొట్టారని ఈ 54 ఎకరాల అటవీ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకొని అక్కడ గెస్ట్ హౌస్ కట్టుకున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి సిగ్గు ఎగ్గు లేకుండా ఏం మాట్లాడారు? వాళ్ళంటే రాక్షసులు, దయ్యాలు, వాళ్ళకు పుట్టినటువంటి సంకర జాతి అంట. ఇది ఆ మహిళా నాయకురాళ్ళందరూ కూడా. మరి ఇతనే జాతి అక్రమ సంపాదన, ప్రభుత్వ సంపాదన దోపిడీ చేసుకునే వాడిని ఇతనేమనాలి? దోపిడీ దొంగ,
అనాలా వద్దా? అవును. 54 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారా లేదా? మీరేమి చర్యలు తీసుకోలేకపోయారు కదా, అందు గురించే నోరు లెగుస్తుంది. సార్ చర్యలు తీసుకోవట్లేదు. 2 రోజుల క్రితం ఇదే అమరావతి మహిళల్ని కృష్ణరాజు మాట్లాడినప్పుడు ఆదివారం నాడు ఒక డిబేట్ చేశాను, శనివారం నాడు ఒక డిబేట్ చేశాను, మెయిన్ ఛానల్లోనే చేశా. మీరేం చర్యలు తీసుకోవట్లేదు, మాకు పౌరుషం వచ్చేస్తుంది, పొడుచుకొని వచ్చేస్తుందని కొంతమంది నేను ఆ కోణంలో అడగలేదు సార్. నేనేమంటున్నానంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వేడి తగల్లా, ఆయన చల్లగా సేద్దేరుతున్నాడు. అందు గురించే ఇలాంటి సార్ ముందుంది క్రొకడైల్ ఫెస్టివల్ ఆయనకి ఇప్పుడే అయిపోయింది అనుకుంటున్నాడు. ఇన్ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ ముందుంది. నేను మొన్న శనివారం నాడు చెప్పా, సోమవారం నాడుకి చూడండి ఏ రకంగా ఉంటుందో అని చెప్తే 10 కొమ్మినేని అరెస్టు స్టార్ట్ అయింది. ఆయనకి 70 సంవత్సరాలు అంట. చంద్రబాబు నాయుడికి 72 సంవత్సరాల్లో అరెస్ట్ చేస్తే 73 సంవత్సరాలు అరెస్ట్ చేసి కొమ్మినేని అంటాడు సాక్షి టీవీలో కూర్చొని, చౌతాల 83 సంవత్సరాలు, ఇంకోడెవడో 91 సంవత్సరాలు, వాళ్ళందరికీ లేని చంద్రబాబు నాయుడికే ఎందుకు ఈ వయసు గుర్తుకొస్తుంది అని చెప్పి మాట్లాడాడు. మరి ఈయన దగ్గరికి లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత ఇటువంటి ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళందరినీ ప్రస్తావించాడులేండి. అదే తన దాకా వస్తే గానీ తెలియదు. దోమలు కొడుతున్నాయని నందిగం సురేష్ అన్నా, అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి దోమలు కొడుతున్నాయి అంటే దోమలు కొట్టగా రంభావరసి వచ్చి డాన్స్ వేస్తాయా అని చెప్పేసి వాగిన వాగుళ్ళకి ఇప్పుడు మొత్తం కూడా వాట్ కమ్స్ అరౌండ్ గోస్ అరౌండ్ అని ఉంటది కదా, వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అని చెప్పేసి అదే తిరిగి మనకి చుట్టుకుంటుంది. ఈయన దగ్గరకు వచ్చేటప్పటికి 70 కనిపిస్తుంది సినిమా. నాకు 70 రెడ్ బుక్ నా దగ్గర కూడా వచ్చేసిందా? రెడ్ బుక్ వచ్చిందా? తుళ్ళూరులో కేసు రిజిస్టర్ అయింది. చట్ట ప్రకారంగా నీ మీద ఎఫ్ఐఆర్ రాశారు, తీసుకొచ్చారు. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారంగా నేను కోర్టుకు పెట్టారు. ఇవాళ 14 రోజులు నువ్వు రిమాండ్కి వెళ్ళావు. 58 కేసులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. అన్ని పీటీ వారెంట్లు వేస్తారు. ఆ బోరుగడ్డ నీళ్ళు తిరుగుతున్నాడు చూడండి, అనంతపురం టు శ్రీకాకుళం, అలా ఇతను తిరుగుతాడు. ప్రతి కోర్టుకి వెళ్ళాలా. ఆంధ్రప్రదేశ్ లో ఆయన పోలీసు వెహికల్స్ లో ఉచితంగా తిరగాల, డబ్బులు కూడా పెట్టవలసిన అవసరం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పైశాచికత్వాన్ని, ఆ సైకోయిజాన్ని వంట పట్టించుకున్నారు సార్. వీళ్ళ మెదడుని తీసుకుని తాకట్టు పెట్టేశారు. మనం ఏం చేస్తున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం, ఇది కరెక్టా కాదా, మన చరిత్ర ఏంటి, మనం ఎలాంటి పత్రికల్లో పనిచేసాం, మనం ఎలాంటి ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నాం అనే ఇంకిత జ్ఞానం మరిచి గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళకి తగిన శిక్షలు ఉండవని మీరు అనుకుంటున్నారు. ఖచ్చితంగా శిక్షలు పడతాయి.